తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కొత్త హంగులు సంతరించుకోనుంది. ప్రయాణికులకు ఆధునిక వసతులతో మెరుగైన సేవలందించేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ చోటు దక్కించుకుంది. ఏడాదిగా జరుగుతున్న పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. 2-3 నెలల్లో పనులన్నీ పూర్తి చేసుకుని ప్రయాణికులకు సరికొత్త సేవలందించేందుకు సిద్ధమైంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వ్యాపార కూడలికి పెట్టింది పేరు. స్వాతంత్ర్యోద్యమ కాలంలోనూ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ సేవలందించింది. దశాబ్దాలుగా ప్రయాణికులు, సరుకు రవాణాలో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కీలకంగా ఉన్న అభివృద్ధికి ఆమడ దూరంలోనే నిలిచిపోయింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశంలోని ఎంపిక చేసిన రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తోంది. అందులో తాడేపల్లిగూడెం, భీమవరం, నర్సాపురం స్టేషన్లు చోటు దక్కించుకున్నాయి. తాడేపల్లిగూడెం స్టేషన్ అభివృద్ధికి 24 కోట్లు మంజూరయ్యాయి. వీటితో స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం పలు అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం నిధుల్లో 2 కోట్లతో చేపట్టిన స్టేషన్ ఎలివేషన్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకునేలా బైక్ స్టాండ్లు, కార్ పార్కింగ్ షెడ్లు నిర్మించారు. 11 కోట్లతో 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. ఈ వంతెన ద్వారా 1, 2, 3 ప్లాట్ఫామ్ల మీదకు సులభంగా చేరుకునే అవకాశం ఉంది. 4 కోట్లతో చేపట్టిన మరుగుదొడ్లు, వెయిటింగ్ రూమ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. దివ్యాంగులు కూడా సులభంగా వినియోగించుకునేలా వీటిని నిర్మించారు. 4 కోట్లతో 1, 2, 3 ప్లాట్ఫారాల ఫ్లోరింగ్ అంతటినీ గ్రానైట్తో తీర్చిదిద్దుతున్నారు. తాడేపల్లిగూడెం స్టేషన్కు నెలకు సుమారు 2 కోట్ల వరకు ఆదాయం ఉంటుందని మేనేజర్ చెబుతున్నారు. మరో 2-3 నెలల్లో స్టేషన్ సర్వాంగ సుందరంగా ముస్తాబై ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించనుందని వెల్లడించారు. ఎర్నింగ్స్ చూసుకుంటే తాడేపల్లిగూడెం చుట్టుపక్కల గ్రామాలు అన్నట్లకి ఒక మెయిన్ స్టేషన్లో కానివ్వండి, ఏదైనా సరే తాడేపల్లిగూడెం స్టేషన్లో డైలీ రిజర్వేషన్ కానివ్వండి, నార్మల్ పాసెంజర్స్ కానివ్వండి 5,000 నుంచి ఉంటారండి. 5,000 ఎబవ్ ఉంటారు, కానీ లెస్ ఉండరు. డైలీ 3 lakhs ఉంటుందండి. 3 lakhs డైలీ క్యాష్ ఉంటుంది. మనకి క్యాష్ ఒకటి 3 lakhs ఉంటుంది, వచ్చర్స్ కాకుండా. అలాగే గూడ్ షెడ్కి వచ్చేసరికి మంత్లీ ఇన్కమ్ మనకి ఇన్వర్స్ అయితే డైలీ 25 lakhs నార్మల్గా ఉంటాయండి. సీజన్లో అయితే 50 ఉంటుంది కానివ్వండి, 25 lakhs ఉంటుందండి డైలీ మంత్లీ. అవుట్వర్డ్ వచ్చే రైస్ తమిళనాడు, కేరళ రైస్ ఎక్కించిపోతుంటాయండి. మనకి మంత్లీ 4 lakhs ఉంటాయండి. అవి టోటల్ చూసుకుంటే 1 crore ఇన్కమ్ ఉంటుంది గూడ్ షెడ్. ప్రజలకి అన్నీ మంచిగా చేసి ఇవ్వాలనేది ఒక ఆకాంక్ష అండి. ఇది ఒక ప్రైమ్ మినిస్టర్ గారు కానివ్వండి, మా రైల్వే కానివ్వండి, మంచిగా చేసి ఇవ్వాలి. ప్రజలు దాన్ని మంచిగా ఉపయోగించుకుంటే అందరికీ ఇబ్బంది లేకుండా బాగుంటుందండి. ప్రయాణికులకు కొత్త సదుపాయాలు అందుబాటులోకి వస్తే రైల్వే స్టేషన్ తాడేపల్లిగూడానికే ఒక మణిహారంగా మారుతుందని ప్రయాణికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.